హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. రాత్రి పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యేందుకు ప్రయత్నించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ప్రభాకర్ నుంచి 2 తుపాకులు 23 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాకర్ పై 80కి పైగా కేసులు ఉన్నాయి. 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 16 కేసులున్నాయి. నిన్న రాత్రి మోస్ట్ వాంటెడ్ గా దొంగ అయిన బత్తుల ప్రభాకర్ ను పట్టుకునేందుకు మాదాపూర్ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామిరెడ్డి మరో 2 కానిస్టేబుళ్లు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి వెళ్లారు. వీరిని చూసిన ప్రభాకర్ తప్పించుకునే క్రమంలో ప్రిజం పబ్ లోకి దూరాడు. పోలీసులు వెంబడించగా ప్రభాకర్ పబ్ లో పిస్టల్ తో పోలీసులపై 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో వెంకట్రామిరెడ్డి తొడలోకి తూటా దూసుకెళ్లింది. 2 పబ్ బౌన్సర్లకు గాయాలయ్యాయి. 2 కానిస్టేబుళ్లు వెంటనే ప్రభాకర్ ను పట్టుకుని అతని చేతుల్లోని తుపాకీని లాక్కున్నారు. फर्स्ट एड मंगाओ ना, उनको लगा दो। फर्स्ट एड मंगाओ, पहले पानी दो। फर्स्ट एड मंगाओ, फर्स्ट एड मंगाओ, पहले पानी दो। फर्स्ट एड मंगाओ। फर्स्ट एड मंगाओ ना, उनको लगा दो। फर्स्ट एड मंगाओ, पहले पानी दो। फर्स्ट एड मंगाओ। రైట్ గా చూస్తా ఉన్నాం. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. రాత్రి పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యేందుకు ప్రయత్నించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించి ప్రభాకర్ ను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? బత్తుల ప్రభాకర్ 2 తెలుగు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 80కి పైగా ఇతని మీద కేసులు ఉన్నాయి. హైదరాబాద్ లోనే 3 కమిషనరేట్ పరిధిలో 16 వరకు కేసులున్నాయి. ఇక నార్సింగియా తర్వాత రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఎక్కువగా కేసులున్నాయి. ముఖ్యంగా ఇళ్లలో చోరీ చేయడం, ఆ తర్వాత తాళం వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని చోరీలు చేయడంలో బత్తుల ప్రభాకర్ దిట్ట అంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చోరీ కేసు నమోదైంది. ఆ చోరీ కేసులో భాగంగా విచారణ జరుపుతున్నటువంటి సందర్భంలో బత్తుల ప్రభాకర్ కు సంబంధించినటువంటి వేలిముద్రలు లభ్యమయ్యాయి. సో అతని మీద నిఘాను ఇటు సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు నిఘా ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే అతని కదలికలపైన ఎప్పటికప్పుడు నిఘా ఉంచినటువంటి పోలీసులు అతను ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్న అంశాల గురించి ప్రత్యేకంగా సిసిఎస్ టీం అతని మీద నిఘా ఉంచింది. ఈ నేపథ్యంలోనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ప్రిజం పబ్ కు తరచూ బత్తుల ప్రభాకర్ వస్తున్నాడంటూ కూడా సిసిఎస్ పోలీసులకు సమాచారం అందింది. అందులో భాగంగానే నిన్న అతన్ని పట్టుకోవడానికి సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డితో పాటు మరో 2 కానిస్టేబుల్ ఒక బృందంగా ఏర్పడి ప్రిజం పబ్ కు వెళ్లారు. సో అప్పటికే పోలీసులను గమనించినటువంటి బత్తుల ప్రభాకర్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి వీలుగా పోలీసుల మీద ఫైరింగ్ ఓపెన్ చేశాడు. ఇందులో భాగంగా 2 రౌండ్లు ఫైరింగ్ ఓపెన్ చేయడంతో వెంకట్రామిరెడ్డి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామిరెడ్డి కాలు భాగంలోకి ఒక బుల్లెట్ దూసుకుని వెళ్ళింది. అలాగే అతన్ని చాకచక్యంగా కూడా మరో 2 కానిస్టేబుల్ పట్టుకుని బంధించారు. అతని వద్ద పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద జాకెట్లో మరొక పిస్టల్ కూడా ఉండడంతో ఆ 2 పిస్టళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ 2 దేశవాళీ పిస్టల్ సుమారుగా 23 వరకు కూడా బుల్లెట్స్ ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు బత్తుల ప్రభాకర్. చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రభాకర్ దొంగతనాలు చేయడంలో దిట్ట. ప్రధానంగా ఇళ్లలో చోరీ చేయడంతో పాటు తాళాలు వేసినటువంటి ఇళ్లను టార్గెట్ గా చేసుకుని ఈ దొంగతనాన్ని కూడా పాల్పడుతూ ఉంటాడు. ఇక అతని నిజ చరిత్ర గురించి పోలీసులు ఇప్పటికే చాలా విషయాలు కూడా ప్రస్తావించారు. గతంలో వైజాగ్ లో ఇతను పోలీసుల నుంచి తప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. 2020లో వైజాగ్ పోలీసులకు చిక్కినటువంటి నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆ కేసుకు సంబంధించినటువంటి కోర్టులో విచారణ జరిగినప్పుడు 2022లో అతనికి శిక్ష కూడా విధించింది కోర్టు. అనంతరం అనకాపల్లి జైలుకి తరలించారు. అయితే జైలు నుంచి ఆ విచారణ కోసం తీసుకెళ్తున్నటువంటి సమయంలో, వాయిదా కోసం తీసుకెళ్తున్నటువంటి సమయంలో 2022లో పోలీసుల నుంచి తప్పించుకుని, ఎస్కాట్ పోలీసులను తప్పించుకుని ఆయన తప్పించుకుని అప్పటి నుంచి కూడా పరారులో ఉన్నాడు. సో అప్పటి నుంచి ఏబీ పోలీసులతో పాటు తెలంగాణ పోలీసులు కూడా అతని కోసం గాలిస్తున్నటువంటి సందర్భంలో ప్రిజం పబ్ లో ఉన్నటువంటి సమాచారం మేరకు అతనిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడే ఈ కాల్పులకు తెగబడ్డాడు. సో మొత్తానికి అతన్ని విచారిస్తూ ఉన్నారు. బత్తుల ప్రభాకర్ ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ప్రత్యేకమైన బృందం అతను విచారిస్తూ ఉంది. సో ఇప్పటికీ అతని వద్ద 2 గన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయన్న అంశాల గురించి కూడా ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఇదే కాకుండా ఎక్కువగా కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా అయితే నిఘా ఉంచుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కళాశాలల్లో నిత్యం కూడాను మనీ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి చోట్లని టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.